ఇప్పుడు ఆ కపుల్స్ చెప్పిన వాళ్ళ స్టోరీస్, వాళ్ళ అనుభూతుల్లో నాకు కొన్ని నచ్చని పాయింట్లు ఉన్నాయి. అది నేను చెప్పాలా? చెప్పకూడదా? అది వాళ్ళ పర్సనల్ అని చెప్పి వదిలేయాలా? అన్నది నాకు అర్థం కావట్లా. ఆ డైలమాలో ఉన్నా. వారగంట సేపు నుంచి ఆలోచిస్తున్నా. ఏం చేద్దాం? దీని గురించి చెప్దామా? వద్దా? అది ఇది అని చెప్పి. సర్లే రివ్యూ స్టార్ట్ చేద్దాం. ఫ్లోలో వెళ్తుంది. వెళ్ళినప్పుడు నోట్లోంచి వస్తే వచ్చేసినట్టు. తర్వాత ఏం జరిగిద్దో నాకు తెలీదు. తర్వాత ఇంకా మీ దయ, దేవుడి ప్రాప్తం, అదే దేవుడి దయ ఏంటో, ఏదైతే అదైతుంది. లెట్స్ బిగిన్ ద షో అన్నట్టే. సరే మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాపిక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పాయింట్ అయితే మాత్రం ఈ షోకి ఎవరైతే కపుల్స్ వచ్చారో, బయట ఆ షో చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది పక్కన పెట్టేస్తే, వాళ్ళకి మాత్రం ఈ షో ఒక స్వర్గం. వాళ్ళ మెమరీస్, వాళ్ళ పాత మెమరీస్ అన్నీ తలుచుకుంటా, వాళ్ళు ఫస్ట్ ఎలా కలిశారు, ఎలా ప్రపోజ్ చేసుకున్నారు, వాళ్ళ మంచిలో జరిగిన మధురమైన స్మృతులు, అదంతా ఒక స్వర్గంలా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఈ షో వాళ్ళకి ఒక థెరపీ. అంటే వాళ్ళ మధ్యలో ఉన్న ప్రాబ్లమ్స్, కమ్యూనికేషన్ గ్యాప్స్ అవనండి, లేదంటే ఈ ఇంబ్యాలెన్స్ అవనివ్వండి, లేదంటే వాళ్ళ మధ్యలో ఇంట్లో వాళ్ళ కపుల్గా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్నీ ఇక్కడ మెజారిటీ సాల్వ్ అవుతున్నాయి. నాకు బాగా నచ్చింది, నేను బాగా ఇంప్రెస్ ఫీల్ అయింది. అంటే ఫర్దర్గా ఏదైనా తేడా ఉన్న ఈ షో వాళ్ళని నేను తిట్టంది ఒక రీజన్ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ ఏంటంటే, అంజలి అండ్ పవన్ గారి వాళ్ళ జర్నీని అర్థం చేసుకుంటే వాళ్ళ కోసం సపరేట్గా పెట్టారు చూసారా, అక్కడ ఎక్కారు ఓ మిట్ అనిపించింది నాకు. అది బాగా ప్లాన్ చేశారు. ఎవరికి వచ్చిందో కానీ ఐడియా. ఎందుకంటే నేను గమనిస్తున్నా, మనం మాట్లాడుకుంటున్నాం కదా, రివ్యూ డైలీ చూసే వాళ్ళు ఎంటి చూసే వాళ్ళకి అర్థమై ఉంటుంది. సంథింగ్ ఏదో ఉంది, సంథింగ్ వాళ్ళని బోదర్ చేస్తుంది, ఏదో ఉంది అది అని చెప్పి. సో అది వాళ్ళు కూడా గమనించారు కాబట్టి, వాళ్ళు మనకన్నా ఎక్కువ క్లోజ్ గమనించారు కాబట్టి ఇలా సపరేట్గా పెట్టి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేసిన విధానం ఏదైతే ఉందో బాగుంది. ఏదో ఒక షో, ఒక కమర్షియల్ ఎలిమెంట్లో హస్బెండ్ అండ్ వైఫ్ గొడవ పడతా ఉంటే మనకి రేటింగ్ వస్తుందనో, జనాలు ఎక్కువ చూస్తారనో, అలా కాకుండా వాళ్ళని కలపడానికి ట్రై చేస్తున్నారు చూసారా, అక్కడ నచ్చింది నాకు ఈ షో. బాగుంది, నిజంగా బాగుంది. కాకపోతే ఏంటంటే, చూసేటప్పుడు మనకి మేబీ బోర్ కొట్టచ్చు. ఎందుకురా మనకి, మీరు ఫస్ట్ ఎప్పుడు కలిస్తే మాకెందుకు. ఇప్పుడు ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. ఇప్పుడు మనం నేను కొంచెం జంజీలాగా ఆలోచిస్తే, అరే మీరు ఎప్పుడు కలిస్తే మాకెందుకురా ఇదంతా అని అనిపిస్తుంది. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా, షో మేకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నా ఓకే, దట్ ఈస్ గుడ్ అనిపించింది నాకు. అలా ఆలోచిస్తే, వాళ్ళ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే కనుక గుడ్ అనిపించింది. మనకు బోర్ కొట్టచ్చు, మనకు నచ్చకపోవచ్చు, దట్స్ డిఫరెంట్ స్టోరీ. బట్ ఇదేమి అంటే, నేను ఇనిషియల్గా అనుకున్న దాని ప్రకారం సొసైటీకి హాని చేసే షో ఏం కాదు, ఏదో చెత్త షో అలా ఏం కాదు. అది ప్రెజెంట్ నాకున్నైతే ఇంప్రెషన్. మధ్యలో కొన్ని ఉన్నాయి, బట్ ఓవరాల్గా మనం అసెస్ చేసినప్పుడు ఈ 40 ఎపిసోడ్స్ అసెస్ చేస్తే ఇది సొసైటీకి హాని చేస్తుంది, భార్యాభర్తల మధ్యలో గొడవలు పెడుతుంది, అట్లాంటిది కాదు. అదైతే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నాకు అనిపించింది, ఇప్పుడు కూడా అనిపించింది. ఎంతసేపు హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేలా చూస్తుంది. కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఒక పేరు ఇంకో పేరులో పర్టికులర్ వ్యక్తుల్ని పాయింట్అవుట్ చేసి తన వల్ల తిని ఎఫెక్ట్ అవుతున్నాడు, అది నాకు నేను నచ్చలేదు. కానీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం పాజిటివ్గా నాకు అనిపిస్తుంది. మీ ఒపీనియన్ కూడా చెప్పండి, వీడియోని లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. ఉన్నాయి కళ్యాణ్ పెద్ద ప్లానింగే, అది పెద్ద ప్లానింగే చెప్తా. కళ్యాణ్ రైటా రాంగా, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకేమనిపించింది ఆ ప్లానింగ్ ఏదైతే చేస్తున్నారో, సో అది రైటా రాంగా, అది ఒకటే యాక్చువల్గా మేజర్గా మనం డిస్కస్ చేస్తుంది. రెస్ట్ మనం అట్లా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ యాజ్ ఐ సెడ్ బిఫోర్, ఉన్నాయి కొన్ని, మరి నేను చెప్తాను అనిపించింది ఆ టైంలో. మీరు ఎలా తీసుకుంటారో చెప్పండి. కొన్ని అయితే ఎందుకు ఇది చెప్పారా అనిపించింది నాకు. కొన్ని ట్రోల్స్ కూడా ఈ స్టోరీ వేసుకుంటే ట్రోల్స్ పెట్టుకోవడం కూడా బాగుంటుంది, ఈజీగా ఉంటుంది వాళ్ళకి. సరే మాట్లాడుకుందాం. కొత్తగా చూస్తే ఎవరైనా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంజలి అండ్ పవన్ గారు లోపలికి వెళ్ళిపోమన్నారు. యాక్చువల్గా ఈరోజు ఏముండాలంటే థెరపీ ఉండాలి. బాటమ్ త్రీలో ఉన్న వాళ్ళు ఎవరు, సిద్ధు అండ్ సోనియా. వాళ్ళ పైగా గోల్డెన్ కప్పులు, ప్లస్ వాళ్ళకి ఆల్రెడీ ఒకసారి థెరపీ అయింది, పంపించేశారు. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ అండ్ నీతు గారు, వాళ్ళకి లాస్ట్ వీకే థెరపీ అయింది, పంపించేశారు. అంజలి గారు అండ్ పవన్ గారికి వాళ్ళకి థెరపీలు అవుతానే ఉంటున్నాయి, నాకు తెలుసు 2 అయినట్టున్నాయి. అందుకని వాళ్ళని పంపించేది. ఇంకేం చేస్తారు వాళ్ళకి పద్దాక. ఎవరైనా కొత్తగా ఎవరైనా వస్తే వాళ్ళకైనా థెరపీ చేస్తారు, కానీ ఉన్నోళ్ళు ఉంటే ఏం థెరపీ చేస్తారు. అందుకని ఆ థెరపీ తీసేసి థెరపీలు గిరిపీలను పక్కన పెట్టేసి ఇలా ఓవరాల్గా అందరు కలిపి ఒకేసారి ఒక థెరపీ ఇచ్చారనమాట. ప్రేమగురు, అదే లవ్ గురు, ప్రేమ మొదలైన ఈయనకి ఎవరు రాస్తున్నారు కూడా మాటలు కూడా కరెక్ట్గా ఉంటున్నాయి, రియాలిటీకి దగ్గరలో ఉంటున్నాయి. అంటే యంగ్ పీపుల్ చూసినప్పుడు ఏంద్రా మాకు ఈ సోది అనిపిస్తుంది. కానీ మనం అంటే కొద్దిగా మ్యారేజ్ అయ్యి ఆ సంసార సాగరాలు ఈదుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మనం చూస్తున్నప్పుడు కొంచెం దగ్గరగా రియాలిటీకి అనిపిస్తూ ఉంటుంది. ప్రేమ మొదలైన కొత్తల్లో అన్నీ ఎంతో అద్భుతంగా అనిపిస్తాయి. సో కాలం గడిచే కొద్దీ మొదటి రోజుల్లో ఉన్నంత ఆరాటం తగ్గిపోతుందని, ఆరాటం అని చెప్పి దేని గురించి అనుకుని రాశాడు మహానుభావుడు, మరి రాసాడు ఆరాటం అని చెప్పి.
డైలీ లైఫ్లో ప్రేమ కూడా ఒక రొటీన్లో మారిపోతుంది. ఈ లైన్ నాకు బాగా నచ్చింది. డైలీ లైఫ్లో ప్రేమ కూడా రొటీన్లో అయిపోయి అంత స్పెషల్గా ఫీల్ అవ్వము అన్నట్టు రాశారనమాట. మెజారిటీ ఆఫ్ ది కపుల్, అందరి గురించి కాదు, కొంతమంది ఎవ్రీడే దిస్ ఫీల్ స్పెషల్. నా గురించి అడగద్దు, నా గురించి నేను చెప్పను నేను. ఎంతమందికి ఎవరు నీ సోది ఎవరికి కావాలని కామెంట్ చేసి నా సోది చెప్పను నేను. మాది వేరే, మేము చెప్పుకోం, అలాంటివన్నీ షేర్ చేసుకోం, నాకు సిగ్గేస్తుంది. డైలీ లైఫ్లో ప్రేమ కూడా రొటీన్లో మారిపోయింది. సో అప్పుడు తెలియకుండానే బంధంలో బ్యాలెన్స్ అన్నది తగ్గిపోతుంది. సో అందరి లైఫ్లో జరిగే సాధారణ విషయమే. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు పడతాయి. సో అలానే బంధం బలంగా ఉండాలంటే ఇద్దరు కలిసి ఎఫర్ట్ పెట్టాలి. ఇంత తెలుగులో మాట్లాడిన గురువు గారు ఆ లాస్ట్లో ఎఫర్ట్ పెట్టాలి అనేది ఎఫర్ట్ అనేది ఎందుకు పెట్టి తెలుగులోనే చెప్పేసి అది కూడా తెలుగులో రాసి ఎంత బాగుంటుంది, ఎంత మృదుమధురంగా సాగుతున్న మీ ఫ్లోకి ఈ ఎఫర్ట్ నాకు ఒక చిన్న ములులా తగిలింది, గుచ్చుకుంది నన్ను. అది ఈ వారం మీ మధ్య కూడా బ్యాలెన్స్ మిస్ అయ్యి ఉండొచ్చు. దాన్ని నేను ఐఎమ్ హియర్, డోంట్ ఫియర్, నేను సరి చేస్తా. మీ ప్రేమని చిగురింపజేయడానికి విత్తనాలు లేకుండా మొలకెత్తిస్తా మీ ప్రేమని అని చెప్పి ఏలా లాస్ట్ టైం అనిల్ గారు జల్లి వెళ్ళారు కదా లాస్ట్ వికెట్లో, ఇప్పుడు ఆయన నీళ్ళు పోసి మొలకెత్తిస్తారనమాట. మీ ప్రేమని చిగురింపజేయడానికి మీ ప్రేమ గురు ఇక్కడ ఉన్నాడు. మే హూనా డర్నా క్యూరే అని ఆయన చెప్తున్నాడు అనమాట. మీలోని పార్ట్నర్స్ ఇద్దరు కలిసి ఇక్కడ ఎంటీ హార్ట్స్ ఉన్నాయి, అక్కడ పక్కన గులాబీ రెక్కలు ఉన్నాయి, దాని పక్కనే ఫెవికిక్లు ఉన్నాయి. ఎవరైనా గట్టిగా అతికిచ్చారంటే ఫెవికిక్, ఊడిపోయినా పర్లేదు అనుకున్న వాళ్ళు ఫెవికాల్ వాడుకోండి అని చెప్పి రంగులు పెట్టారు, గమ్ములు పెట్టారు. గమ్మేసి పూల రెక్కలను అతికించుకోండి, మీ క్రియేటివిటీని చూపించండి. చూపిస్తా ఏదో అలా కాకుండా మాకు కొన్ని విషయాలు చెప్పండి. ఏంటంటే ఒకటి, మీ తొలి పరిచయం, తొలి ప్రేమ. నెక్స్ట్ రెండోది తొలి అనుభూతి. ఏం మాట్లాడుతున్నారా నాకు అది విధంగా నరాలు కట్టేపోయి నాకు తొలి అనుభూతి. నేను షాక్ అయ్యా. తాగేదా తర్వాత వాయిస్ వచ్చింది. మొదటిసారి చూసినప్పుడు మనసులో ఏమనిపించింది అని చెప్పి అది చెప్పు ముందు అనుకున్నా. తొలి అనుభూతి ఏంటో. సో మనసులో ఏమనిపించింది. సో మొదటి మాటలు అనమాట. నెక్స్ట్ దాని తర్వాత బలమైన కారణం. ప్రపంచంలో ఇంత కోట్ల మంది ఉందని నేను జెర్సీ కాదు అది జెస్సీ, నేను జెస్సీనే ఎందుకు లవ్ చేశాను అని చెప్పి మన నాగచైతన్య అనుకున్నట్టు ప్రపంచంలో ఇంత కోట్ల మంది ఉందగా నువ్వే ఎందుకు అని చెప్పి కర్మ రాసి ఉంటుంది అని చెప్పి అది ఎవరు డైరెక్ట్గా ఎవరు చెప్తారని చెప్పలేదు, అట్లా జరిగిపోయింది. సో ఫస్ట్ కళ్యాణ్ అండ్ వాసంతి గారిని పిలిచారు. సో వీళ్ళిద్దరు కలిసినప్పుడు వాసంతి గారు కనిపించిందంట. నాకే యాటిట్యూడ్, తనకి మనడికి యాటిట్యూడ్, హాయ్ అంటే హాయ్, ఇద్దరికి యాటిట్యూడ్ అనిపించిందంట. ఫస్ట్ ఫీలింగ్ అయితే యాటిట్యూడ్ పర్సన్ అని చెప్పి. సో అలాంటి యాటిట్యూడ్ పర్సన్ ఇప్పుడు నా లైఫ్లో ఉన్నాడు అని చెప్పి చెప్పుకున్నారు. దాని తర్వాత నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన డోర్ వేసుకుని మీ గురించి గూగుల్ చేశారంట. వాసంతి గారి గురించి గూగుల్ చేశారా? వాసంతి గారి గురించి తెలియదు అనుకుంటా. అయితే అందరూ తెలియదని లేదు కదా, మనం అంటే బిగ్ బాస్ ఫాలో అవుతాం కంటే అలా తెలిసిపోయారు. నాకు యాక్చువల్గా బిగ్ బాస్ కన్నా ముందే వాసంతి గారు తెలుసు. మా పక్కింట్లోనే పొరిగింట్లోనే కాదు, ఏదో సీరియల్ వచ్చేది. అదే బిగ్ బాస్లో రోహిత్ అండ్ మెరీనా ఉండేవాళ్ళు కదా, మెరీనా గారిది అమర్దీప్ గారిది ఒక సీరియల్ వచ్చేది సాయంత్రం. ఒక బామ్మగారు ఉండేవాళ్ళు, వీళ్ళేమో హీరోయిన్ వాళ్ళ మెరీనా గారు వాళ్ళ మదర్ ఏమో భరతనాట్యం నేర్పిస్తారు. సమ్ సీరియల్, దాని పేరు మర్చిపోయా. అది కొన్ని ఎపిసోడ్లు చూసిన తర్వాత దాన్ని మర్చిపోవాల్సి వచ్చింది, ఆపేసాను అనమాట. అబ్బో రాడ్ సీరియల్ అది కూడా. సో కళ్యాణ్ ఏమో తను ఒక లుక్ ఇచ్చింది. సో హాయ్ చెప్తే సోఫా మీద అలా కూర్చుంది. సో తనకు కూడా యాటిట్యూడ్ అని అనుకున్నానని చెప్తే వాసంతి గారు సేమ్ ఫీలింగ్, యాటిట్యూడ్ అని చెప్పి అనుకున్నాం. సరే, ఇది మా ఫస్ట్ ఇంప్రెషన్. వై మీ, ఎందుకు నాకు కూడా తెలుసుకోవాలంటే కళ్యాణ్ యాక్చువల్లీ March 14 మేము ఫస్ట్ డేట్కి వెళ్ళాం. March 19 వాసంతి గారు ప్రపోజ్ చేసిన రోజు వాసంతి గారు ప్రపోజ్ చేశారంట. డ్రైవ్కి వెళ్ళి రిటర్న్ వస్తున్నప్పుడు తనది కొత్త కార్ అంట. తన హ్యాండ్ తిన హ్యాండ్ మీద వేసినప్పుడు మనడు మైమరిచిపోయి బయటికి జుమ్మని లేచింది గాలిలోకి. అలాగా కారు అలా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచే లోపల అసలు ఒక హెవీ వెహికల్ దాన్ని తప్పించుకొని పక్కన పడ్డారు. పడంగానే వాసంతి గారు కారు పోయింది, ముందు నువ్వు ఇంపార్టెంట్ అనగానే అక్కడ మనడు పడ్డానండి ప్రేమలో మరి అని అక్కడ పడ్డాడు అనమాట. సో అలా పడ్డాడు వాసంతి గారు. సో నెక్స్ట్ ఇప్పుడు నువ్వు చెప్పు, అలా నా లైఫ్లో నువ్వు ఉండాలి అని చెప్పి ఆ రోజే ఫిక్స్ అయ్యని చెప్పి నెక్స్ట్ వాసంతి గారు నువ్వు చెప్పు అనగానే వాసంతి గారు వైహిమ్ అంటే అది అలా జరిగిపోయింది అనేసరాడు. అలా జరిగిపోయింది అనగానే నాకు తెలియాలి. బలవంతం పెడతావేంటి ఆలోచించుకొని ఏదో ఒకటి లేదు, జోక్గా అన్న. వాసంతి గారు చాలా కేర్ చేసేవాడు. సో మా మమ్మీ వాళ్ళకి ఇంకా ఎక్కువ. సో అలా ఇంప్రెషన్ తెచ్చుకున్నాడు. ఫ్యామిలీనే ఇంత బాగా చూసుకుంటున్నాడంటే ఇంకా నన్ను కూడా ఇంకెంత బాగా చూసుకుంటాడో, ఫర్దర్గా నా కెరీర్కి అన్నిటికీ అన్ని విధాలుగా నన్ను సపోర్ట్ చేస్తాడని చెప్పి అలాంటి వాడు దొరికాడు. సో అలా ఉండటానికి ఒకటి దొరికాడు అని చెప్పి ఈజ్ ద వన్ అనిపించింది. గ్రిక్ వీరుడు టెడటే అలా ఫీల్ అయ్యారు అనమాట. సో వాళ్ళ మధ్యలో సాంగ్ డ్యూయట్ పెళ్ళి కట్ చేస్తే వేరేది కాదు. ఈ షోకి వచ్చారన్నట్టు చెప్తున్నాను నేను. ఏంటో నెక్స్ట్ మహేష్ అండ్ శాండ్రా గారు ఇలా చిత్రం. వీళ్ళు షోలో ఒక
టీవీ సీరియల్లో కలిశారు. మహేష్ గారిని ప్లేట్ తంతే తలంబ్రాలు వెళ్ళి పెళ్లి కూతురు మీద హీరోయిన్ మీద పడాలంటే అది పక్కన ఉన్న శాండ్రా గారి మీద పడ్డాయంట. ఏందయ్యా అనుకుంటే అలా దేవుడు మమ్మల్ని కలిపాడు, అదే మా తొలి పరిచయం అని చెప్పారనమాట. ఐ కాంటాక్ట్, ఎవరికి ఐ కాంటాక్ట్ ఇవ్వలేదు, ఫస్ట్ ఆవిడకి ఐ కాంటాక్ట్ ఇచ్చాను. ఇవ్వగానే ఒక స్పార్క్ జుమ్ అని వచ్చింది. ఇప్పటికి కూడా జుజ్ అన్నట్టు వస్తుంది అన్నది చెప్పారు ఆయన. ఫీల్ అవుతూ చెప్తారు కదా, వాళ్ళకి స్వర్గం ఇది, వాళ్ళ ఇప్పుడు ఫీల్ అవుతుంది స్వర్గం వాళ్ళకి. శాండ్రా గారు మనోడేమో అందరితో ఫ్లడ్ చేసేవారంట. ఏంది బాబు నువ్వు ఏదో పువ్వులు మొక్కలతో మాట్లాడతావు అనుకున్నా, ఆహా ఇది ఒకటి ఉందా. ఇంక కొంతమంది చూడటానికి ఎంత అమాయకులు ఉంటారు చూడండి. కొంతమంది నాలా గడిసిగా కనిపిస్తారు కానీ అమాయకులు. ఏం చెప్తాం, అలా ఉంటుంది ప్రపంచం, జాగ్రత్తగా ఉండాలి. సో శాండ్రా గారు అందరితో ఫ్లడ్ చేశాడంటే మహేష్ గారు ఇక్కడ అక్కడ వరకు బాగానే ఉంది. మహేష్ గారు ఇక్కడ ఒక ప్లే బాయ్గా ఉన్నప్పుడు అనగా నాకు సొంతంగా కొట్టుకుంటే మాత్రం భలే అనిపిస్తూ ఉంటుంది బాధగా, అబ్బా అని. ఒక ప్లే బాయ్గా ఉన్నప్పుడు ఇమీడియట్గా ఎవరైనా అప్రోచ్ అవ్వాలనిపిస్తూ ఉంటుంది కదా. అలానే ఎవరైతే పద్ధతిగా ఉంటారో, సో వీళ్ళు పద్ధతిగా ఉన్నారని చెప్పి ఐడియా ఉంటుంది, అమ్మో వీళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, అమ్మో శాండ్రా గారు పద్ధతిగా ఉన్నారని చెప్పి ఆవిడ దగ్గరికి వెళ్ళలేదంట. నాకు ఈ కొన్ని ఇలాంటివి నచ్చలేదు, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. చెప్పాల్సిన నెసిటీ లేదేమో అనిపించింది కానీ, బట్ ఎందుకులేండి. దాని దగ్గరికి వెళ్ళా. ఇది ఒక ట్రావెల్ స్టోరీ కూడా చెప్పారు. ఆవిడ వేరే ప్రయాణం క్యాన్సిల్ అయ్యి వీళ్ళతో ప్రయాణం చేసినప్పుడు, అప్పుడు ఎలాగో మీ ప్రయాణం మరి మా ప్రయాణంలో కలిసింది కాబట్టి మనం ఎందుకు కలిసి ప్రయాణం చేయకూడదు అని ప్రయాణం మీద కవితగా ఒకటి ఏదో చెప్పారు. దానికి ఆవిడ ఫ్లట్టి గిట్ అయితే మాత్రం ఫ్లట్టి గిట్ అయితే మాత్రం వద్దు, అమ్మో వచ్చింది ఒకటి నోట్లోంచి, ఫ్లట్టి గిట్ అయితే మాత్రం వద్దు, సీరియస్గా పెళ్ళి అలా అయితే మాత్రం చెప్పంటే ఓకే అనుకున్నారు. సో వైషి అనగానే ఏంటంటే పెళ్లి ముహూర్తాలు పెట్టినప్పుడు తెలిసింది, ఒకే ఒక ముహూర్తం ఉంది, October 31 అది డేటు. అందరు నవ్వుకున్నారంట. ఏంటి అంటే అది నా బర్త్డే. సరేలే అనుకున్నా, దీనికి ఎందుకు అనుకున్నా. బట్ ఇక్కడ డైలీ కొట్టాడు సార్ అక్కడ, మళ్ళీ పిండాడరా అనిపించింది. నేను తన కోసమే పుట్టాను అని ఆ రోజే నాకు అర్థమైందని శాండ్రా గారు చెప్పలా వై హిమ్ అన్నట్టు చెప్పిన మనకు కట్ చేస్తుంటారు. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ గారు, నీతి గారు, వీళ్ళ స్టోరీ మనం ఇంటనే ఉన్నాము. సరే అనిపించింది కూడా చెప్తాలేండి ఇంకెందుకు. సో నైరా, అప్పుడు నీతి మాస్టర్ గారి పేరు నైరా అనేది అనుకుంటా. పింక్ డ్రెస్, పింక్ పేదాలు, మాస్టర్ గారి జడ్జి ఒక షో జరుగుతుంటే వాళ్ళకనే బాగుందే అన్న ఫీలింగ్. అంటే అప్పుడులో ఎంగి కదా, మాస్టర్ గారు ఫిల్టర్లు ఉండవు, మాస్టర్ గారు అన్నీ చెప్తారు. పింక్ డ్రెస్ బాగుంది వరకు, పింక్ పేదాలు అన్నీ చెప్పేస్తారు ఆయన. సో దాంట్లో అప్పుడు ఈ మా టీవీలోనే ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ చేస్తాను, నాతో చేస్తావా అంటే చినుక్కు అందరితో ఆ సాంగ్ అనమాట. మా మమ్మీతో మాట్లాడి అన్నీ చేశారు. సో ఫ్లట్టీగానే చూశారు, అంటే లవ్ అని కాదు, ఫ్లట్ చేద్దాం టైంపాస్ ఆ విధంగా చూశారు. ఇట్లా ఓపెనింగ్ చెప్పేసుకున్నారు అన్నీ. నీతి మాస్టర్ గారు మీరు చెప్పండి అంటే నాకు సిగ్గేస్తుంది అన్నారు. టీవీలో స్క్రోలింగ్స్ వస్తుంటే అవన్నీ చూసి వెళ్ళాను. జడ్జి ప్యానల్ ఉన్నాడు. చూడగానే అరే భలే బాగున్నాడే, డింపుల్స్ ఇవన్నీ ఉన్నాయి, కర్లీ హెయిర్, ఇతనే నావాడు, వీడు నావాడే అని నేను ఫిక్స్ అయ్యా ఆ రోజు అని అనుకున్నాను అనమాట. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ గారు అమ్మాయి ఇష్టపడిందని గమనించేసా, అర్థమైపోయింది. సో లవ్ కాదు అట్రాక్షన్, అందుకని ఇష్టం అని చెప్పా, కానీ లవ్ అని చెప్పాలి. అబ్బాయిల దగ్గర లాజికల్ భలే ఉంటాయి. ఇష్టం, నువ్వంటే ఇష్టం, ప్రేమ అని చెప్పరు. దాని తర్వాత ఏదో సినిమా గుర్తొస్తుంది, ఐ లవ్ యూ బట్ ఐఎమ్ నాట్ ఇన్ లవ్ విత్ యూ అన్నట్టు, నువ్వంటే ఇష్టం కానీ ప్రేమ అని మాత్రం చెప్పలేదు. సో ఎంతో ఆ ఫేస్ ఏంటంటే ఒక ఇన్నోసెంట్ ఫేస్ ఉండేది, అక్కడ పడిపోయానని చెప్పారనమాట. 7 years తర్వాత ఇక్కడ శారీ కట్టారని కూడా చెప్పారు. ఆ షోకి ఆ శారీ ఆయన కట్టారా అని చెప్పారనమాట. 7 years మధ్యలో గ్యాప్ వచ్చింది, ముందు చెప్పిన స్టోరీయే. సో 7 years మాట్లాడకపోయినా ఆ లవ్ అలా చేస్తుంది తప్ప ప్రేమ తగ్గలేదు. దాని తర్వాత నేను ఒక లివింగ్లో ఉన్నానని తెలిసిన లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారంట మాస్టర్, అయినా కూడా ఆవిడ ప్రేమ తగ్గలేదు. అలాగే పెళ్ళయ్యాక ఒక మిస్టేక్ జరిగింది, అయినా కూడా క్షమించడమే తప్ప మళ్ళీ లవ్ చేయడం తప్ప ప్రేమ తగ్గలేదని చెప్పారు. సెకండ్స్లో చిన్నవి జరిగితేనే నా దారి నాది, నీ దారి నీదే నేను వెళ్ళిపోయే సిచ్యువేషన్స్ ఉన్నాయి. అలాంటిది ఆవిడ నాతో ఎలాగ ఉన్నారంటే అది నా గొప్పతనం కాదు, ఆవిడ గొప్పతనం అని చెప్పారు. బేసిక్గా ఏంటంటే చెప్పడం వద్దా అంటే, ఉన్నారు అంటే గొప్పే, బట్ ఎందుకు లేరు అంటే నాకు తెలిసి డిపెండెన్సీ వదిలేద్దాం, మరి టూ పర్సనల్ అయిపోతుంది. ఆమీర్ గారు అనమాట. నెక్స్ట్ అభిమానిక గారు ఒక డ్యాన్స్ అకాడమీలో, ఆమీర్ గారు ఒక సీనియర్ అంట. సో అక్కడికి వెళ్ళినప్పుడు చాలామంది ఫ్రెండ్స్ గ్రూప్స్ ఉండేవి ఆయనకి. చుట్టూ అసలు అమ్మాయి ఎప్పుడు మధ్యలో అమ్మాయిలు చుట్టూ ఉండేవారు అని చెప్పి మళ్ళీ చెప్తా, వీడేంటి ఎప్పుడు అమ్మాయిలు తన చుట్టూ ఉండేవాళ్ళంట, కానీ వీడేంటి ఇప్పుడు అమ్మాయిల చుట్టూ అని మేడం అనేప్పటికీ ఆయన హట్టయ్యారు. ఏంటి అమ్మాయిలు నా చుట్టూ ఉంటే నేను అమ్మాయిల చుట్టూ ఉన్నట్ట అని. అయితే ఒకరోజు ఏం చేశారు, వచ్చి హాయ్ అని చెప్పి మొహం కింద పెట్టుకొని ఏంటి ఓవర్ యాక్షన్ అనుకున్నారంట. థర్డ్ డే, సెకండ్ డే హాయ్ చెప్పారు, థర్డ్ డే వచ్చేప్పటికి నెత్తి మీద ఎట్టెట్ట అని చెప్పి హాయ్ చెప్పి ముద్దు చేసినట్టు అన్నారంట. దానికి ఆవిడ ఏమనుకున్నారంటే ఒక్కటి ఇవ్వాలనిపించింది అని చెప్పి, ఇవ్వాలి జనరల్గా అయితే ఇచ్చేసి ఉంటే బాగుండేది, కరెక్ట్ కాదు కదా, కన్సెంట్ లేకుండా అలా టచ్ చేయడం అన్నది కరెక్ట్ కాదు కదా. సో నెక్స్ట్ ఇంకా దాని తర్వాత ఇంకా మనం ఏం వెళ్ళం, ఎందుకంటే వాళ్ళు పెళ్లి చేసుకున్నారంటే మనం మధ్యలో దూరి చెప్పడానికి ఉండదు. ఇక కంటిన్యూస్గా మీటింగ్ అదంతా
నెక్స్ట్ అమీర్ గారు ఈ టైంలోనే వీఆర్ ఫ్రెండ్స్ కవర్ ఇక్కడ చెప్పారనమాట. అంటే షీఈ్ మ్యారీడ్ విత్ డిఫరెంట్ పర్సన్ అంతా అని తెలియదు, ఎంత అందంగా ఉంది కాలేజ్ అమ్మాయి అనుకున్న చెప్తే తెలియదు. సో తెలియక అలా చేస్తుంటారు అని చెప్పి తెలియకుండా చేస్తే కూడా అది కరెక్ట్ కాదు. సో దీన్ని ఎవరు తీసుకొని అలా ఎవరు మనకు తెలియని అమ్మాయిలకి అట్లా టచ్ చేయబాకండి వితౌట్ కన్సెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, అదే కీ. కాన్వర్సేషన్లో మ్యారీడ్ అది అని చెప్పి అది తెలిసినని చెప్పారు. సో దాని తర్వాత ఇంక దూరం వెళ్ళిపోయాను, ఐ స్టేడ్ యాజ్ ఎ ఫ్రెండ్ అని చెప్పి తర్వాత ఫ్రెండ్గా ఉన్నాను. దాని తర్వాత వాళ్ళకి ఒక రఫ్ ప్యాచ్ నడుస్తుందని అర్థమైంది. కొంచెం సపోర్ట్ చేద్దామని చెప్పి హెల్ప్ చేద్దామని ఐ స్టార్టెడ్ మూవ్ క్లోజర్. మరి ఇప్పుడు దీని మీద నా భావాలు చెప్పాలా వద్దా అంటే జనరల్గా అరే నాకు ఇదంతా కన్ఫ్యూజన్గా ఉంది, ఎందుకు ఇదంతా సర్లే. దాని తర్వాత స్టార్టెడ్ వర్క్ విత్ హర్. తర్వాత అభిమానిక గారు కొంచెం బెటర్ అవుతున్న టైంలో ఒక ఈమెయిల్ రాశారంట, అది పర్సనల్ ఇంక దాని గురించి బయట చెప్పలేదు, అది క్యూట్గా ఉన్నాయని చెప్పి. సో ఇక్కడ మాట చెప్పారు, ఇది కొంచెం చాలామంది ఇది ఇంపార్టెంట్ యాక్చువల్గా. ముందంతా మనం సరదాగా చెప్పుకున్నాం. చాలామంది తన డివోర్సీ ఒకళ్ళు వదిలేశారంటే నిన్ను వదిలేసి అది అన్నా సరే తను తగ్గలేదు. అలాగే తనకు కూడా చెప్పారంట, తినకు కూడా చెప్పారంటే ఏంటంటే నువ్వు అందంగా ఉన్నావు, జస్ట్ ఇది అంతే, తర్వాత పెళ్ళి అన్నీ ఉండవు అంటే. వాళ్ళు 2017 నుంచి ట్రావెల్ చేసి ఇప్పుడు రీసెంట్గా రిజిస్టర్ మ్యారేజ్ అని చేస్తున్నారు. వర్కౌట్ అయింది వాళ్ళ మధ్యలో. సో ఇద్దరు ఎవరికి వాళ్ళు కరెక్ట్గా సెట్ అయ్యారట్టు అంటే మంచి వాళ్ళు, ఎవరు వేరే వాళ్ళు చెప్పినట్టు ఆ మాటలు అనకుండా వాళ్ళ ప్రయాణాన్ని ముందుకు సాగించడం వాళ్ళకి కలిసి వచ్చింది. నెక్స్ట్ అమీర్ గారు వైహర్ అంటే అదొక యూనివర్సల్ మిస్టరీ, ఆపోజిట్ పోల్స్ అంటే ఇద్దరు అలా కలిసాము అది అని చెప్పి. ఓకే, బట్ వీళ్ళ మధ్యలో నాకేది ప్రాబ్లమ్స్ ఉన్నట్టు అలా ఏం లేదు. ఇద్దరు నాకు ఎప్పుడు మెచ్యూర్డ్గా కనిపిస్తారు, చాలా మెచ్యూర్డ్గా కనిపిస్తారు. పాయింట్స్ ఇచ్చినప్పుడు కూడా ఎవరికి ఎన్ని పాయింట్లు వాళ్ళకి ఎలా ఫీలింగ్ ఉందన్నది అలాగే ఇచ్చారు, అదే డిస్కస్ చేసుకున్నారు. బాగుంది, ప్రాబ్లమ్ అసలు ఏమీ ఉన్నట్లేదు. వీళ్ళు కూడా బాటంకి వచ్చినా మన వీళ్ళు థెరపీ తీసుకున్నారు కానీ మనం కనెక్ట్ కూడా అవ్వాలి. ఎందుకంటే వాళ్ళ మధ్యలో ఏం చూడనప్పుడు ప్రాబ్లం ఏం చూడనప్పుడు మన థెరపీ కనెక్ట్ అవుతాం. నెక్స్ట్ సిద్ధ్ అండ్ సోనియా, వీళ్ళేందుకు తొలి పరిచయం నుంచి మొత్తం చెప్పినట్టు అనిపించింది నాకైతే. ఒక యూట్యూబ్ ఛానల్లో వర్క్ చేస్తున్నానంట సిద్ధ. అప్పటికి అక్కడ ఆడిషన్ జరుగుతుంటే సోనియా గారు వచ్చారంట. వస్తే సోనియా ఇక్కడ ఆడిషన్ జరుగుతుంది, ఇదేంది ఎంత ఉంది అని చెప్పారంటే అది ఫస్ట్ ఇంప్రెషన్. సోనియా గారు ఏమో అబ్బో తెల్లగా ఉన్నాడు, మెరిసిపోతున్నాడు. ఆడిషన్ కూడా తనే ఇచ్చారంట, తనే ఇస్తుంటే షివర్ అయిపోయారంట ఈవిడ. సో ఫింగర్స్ ఏంటి ఎలా ఉన్నాయని చెప్పి నోటీస్ చేశాను, హ్యాండ్స్ నోటీస్ చేశాను. ఇది ఈవిడ తొలి ఇంప్రెషన్. చూడగానే బాగున్నాడులే, ఓకేలే ఫ్లట్ చేస్తాడు, సో ఎందుకు ఆగుతాడు, ఖాళీగా ఎక్కడ ఉంటాడు అది అని చెప్పి. వీడికి దూరంగా ఉండాలి, అమ్మాయిలు అంటే వాళ్ళతో దూరంగా ఉండాలి, అబ్బాయిలతో అనుకుంటారు కదా అలాగా. దాని తర్వాత ఒక హక్ సీన్ చేయాల్సి వచ్చి మనోడు యాక్టింగ్ చేయకుండా నిజంగానే హక్ చేసుకుంటున్నాడు అని అనిపిస్తుందంట. నాకే గూస్ బంప్స్ వచ్చినాయి మీరు పాజిటివ్గా ఫీల్ అయ్యారని. గూస్ బంప్స్ వచ్చినాయి అంట. ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు వెయిట్ చేయటం, ఇంటికి వెళ్ళాక మెసేజ్ చేయటం, కేరింగ్ చేయటం. దాని తర్వాత మీకు ఏమైనా మిల్క్ ప్యాకెట్లు ఏమైనా కావాలంటే నాకు చెప్పు, ఉదయాన్నే నేను తీసుకొని చేసేస్తానని చెప్పి మార్నింగ్ పూట మిల్క్ ప్యాకెట్లు వేసేయటం. అట్నుంచి వరకు వచ్చాడు, మా అమ్మతో మాట్లాడి మిల్క్ ప్యాకెట్లు వేసాడు. పక్క నుంచి మహేష్ గారు ఏమంటారంటే సిద్ధు మీ నాన్న వస్తున్నాడు ఇవన్నీ. సిద్ధు వాళ్ళ నాన్న ఇంటికి వెళ్ళి కిందకి వెళ్ళి సరుకులు తీసాడు కానీ వాళ్ళ ఇంటికి మిల్క్ ప్యాకెట్లు కూడా వేసాడా, రారా నువ్వు ఇంటికి అలా మడతేసుంటారు నాకు తెలిసి. సో అప్పటికి సిద్ధు వాళ్ళ ఇంట్లో తెలియదు, మా ఇంట్లో వర్క్ వస్తాడని చెప్పారు. సిద్ధు అమ్మాయిలకి దూరంగా ఉంటాడు, అది నా ఫస్ట్ ఆవిడకి ఇంప్రెషన్ కలిగడం కానీ ఏదైనా సరే. సో వీడియోలో రొమాంటిక్ సాంగ్ చేసి అప్పటికి నాకు వేసేసిందని కూడా చెప్పారు. దాని తర్వాత ఫంక్షన్కి పిలిచారంట. మనోడు మన ఇంటి ఫంక్షన్కి వెళ్ళాం సరే అని చెప్పి వాళ్ళ ఇంటి ఫంక్షన్కి వెళ్ళాడంట. వెళ్ళంగానే ఫంక్షన్లో బోర్ కొడుతుంటే ఐ కాంటాక్ట్ అయ్యి మా రూమ్ టెర్రస్ మీద ఇద్దరు ల్యాండ్ అయ్యి అనగానే అది చెప్పంగానే సోనియా లుక్కిచ్చింది, జుప్ అని ఇంటికి మొత్తం చెప్పేస్తాడు అన్నట్టు నాకు అనిపించింది అక్కడ. అనగానే మనోడు హక్ చేసుకున్నాం క్లోజ్గా అని చెప్పాడు. దాని తర్వాత ఇంక అనిపించింది ఇంట్లో చెప్పాల్సిందే అని. నో కామెంట్స్ భయ్యా, నో కామెంట్స్, చెప్పాల్సిందని. చేయి దాటిపోయింది ఫర్దర్గా. ఏం చెప్తున్నా, ఏం చేయి దాటిపోయింది, ఏం జరిగింది ఫర్దర్గా నా లైఫ్ అంతా తినతోనే గడపాలని చెప్పి అర్థమైంది. షీఈస్ ద వన్ అని చెప్పి నాకు ఒక కనెక్షన్ వచ్చింది అని చెప్పి. సో దెన్ అప్పుడు దాకా ఫ్రెండ్స్గా ఉన్న వాళ్ళు ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో దే ఫెల్ట్ ద సమ్ కనెక్షన్. దాని తర్వాత వాళ్ళు డిసైడ్ అయింది ఏంటంటే ఇంకా తినే నాకు తనే నీకు అన్నట్టు ఫీల్ అయ్యారు. దాని తర్వాత సోనియా గారు ఇండస్ట్రీ అసలు నాకు ఐడియా లేదు. సో దూకంగానే ఫస్ట్ సిద్ధ్ ప్రెజెన్స్ ఉంది. సిద్ధ్ లేకపోయి ఉంటే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదని చెప్పి ఆల్వేస్ సోనియా గారు నచ్చేది ఏంటంటే క్రెడిట్ ఎప్పుడు ఇస్తారు సిద్ధ్కి. సిద్ధు లేకపోతే నేను లేను అన్న విషయం ఇస్తారు. ఎందుకంటే సిద్ధ్ అండ్ సోనియా మనం చూసుకుంటే సిద్ధు ముందుకు వచ్చినా మనకు ఎక్కువ తెలిసింది సోనియానే. తనకి ఎక్కువ ఆపర్చునిటీస్, తనకి తక్కువ ఆపర్చునిటీస్, బట్ ఎప్పుడు తను ముందు పెడతారు ఆవిడ, అది బాగా నచ్చింది నాకు. నెక్స్ట్ నోకరాజ్ అండ్ ఆశ, వీళ్ళు నాకు తెలిసి పటాష్ షో అనుకుంటుంది, ఈటీవీలో పటాష్ షో అనుకుంటా. షోలో ఒక ఛాన్స్, సో పలానా వాళ్ళు వచ్చారనగానే ఆశ వచ్చింది. చూడంగానే ఎంత హై హీల్ వేసుకుంది, మేకప్ ఏమో గట్టిగా కుట్టింది. సో దాని తర్వాత ఎంత చెప్పారు చెప్పిన తర్వాత గుండ్రంగా భలే కోతిపిల్ల భలే బాగుందంటే ఆశ గారు లుక్ చెప్పు మీకు ఇంటికి వెళ్ళి కొంటలే అని ఆవిడ లుక్ ఇచ్చారు. సో కంటెంట్ చేస్తున్నప్పుడు ఇన్వాల్వ్ ఏదో కౌంటర్ వేసాడంట.
అక్కడ ఆవిడ ఏంటి నా కాంటెంట్ పాడు చేస్తానని చెప్పి అని అలా అందంట. సో మనిషి ఏంటి ఎంత యాటిట్యూడ్ అనుకున్నానని చెప్తే రాజశేఖర్ చెప్తున్నారు, తెల్ల షర్ట్ వేసుకొని తెల్ల ప్యాంట్ వేసుకొని గుండె వేసుకొని, అంటే గుండు గురించి అవసరం ఇప్పుడు ఆయన ఏంటంటే ఇప్పుడు కాంటెంట్ పాయసం తిన్నామంటే 10 నిమిషాలు ఆలోచించే మగాళ్ళు ప్రపోజ్ చేయడానికి మాత్రం 1 నిమిషం ఆలోచించరు అనగానే మళ్ళీ ఐ లవ్ యూ చెప్పాడంట. పద విజయవాడ తీసుకెళ్తాం, మా ఇంటికి తీసుకెళ్తానంట. సో అది దాని తర్వాత ఫ్రెండ్స్ ఇలా ఇంకని చెప్పిన తర్వాత తనకి కన్వీనియన్స్ 300 ఇస్తే అది కూడా ఫ్రెండ్కి ఇచ్చేసేది. ఆ ఫ్రెండ్ అట్లా పొడిచింది ఒకరోజు, అయినా సరే పాజిటివ్గానే తీసుకుంది. బట్ ఏంటంటే ఒకసారి వాళ్ళ సపోర్ట్ వాళ్ళ ఫ్యామిలీ అయితే తిని బాధపడుతున్నప్పుడు మనోడు ఉరికే నేను ఉన్నాలే అని చెప్పి ఓదార్చాడు. ఇవన్నీ మీమ్స్ పడతాయి రేపు, ఓదార్చాడంట. సో అలా అనమాట. సో నా బాధ కూడా తన బాధే అనుకున్నాడు మనోడు, సపోర్ట్ ఇస్తే అక్కడ నేను హక్ చేసేసుకున్నాను అని చెప్పి హక్ చేసుకున్నాడంట. అది అనుభూతి అన్నది. అనుభూతి అనగానే మళ్ళీ హక్ చేసుకుని అనుభూతి వచ్చిందాక నవ్వు వచ్చిందాక. బట్ మాకేం స్పార్క్స్ రాలేదు, వైబ్రేషన్స్ రాలేదు అని చెప్పారు. సో ఎందుకు ఆశ అంటే చాలా రీజన్స్ ఉన్నాయి అనగానే పక్కనకి వెళ్ళాను. ఒకటి చెప్పలే చాలు, శ్రగ్గ ఉంది ఆల్రెడీ, చాలా మండిపోతున్నాయి, వాళ్ళకి ఇంపార్టెంట్ నేను చాలా చెప్తా అని చెప్పి కొన్ని రీజన్స్ చెప్పారనమాట. సో ఏంటంటే తప్పు నాదే అంటారు, ప్రతిదానికి తప్పు నాది తప్పైనా సరే తందే తప్పని వేసుకునిద్ది, చివరికి ఏడ్చిద్ది, నాదే తప్పని చెప్పిన మాట్లాడిపోతే అలా అని చెప్పి. దాని తర్వాత తెలియదు ఏదైనా గొడవ అయితే వాట్సాప్ స్టేటస్లో మాట్లాడుకుంటారని చెప్పారు. నెక్స్ట్ శివ్ అండ్ ప్రియాంక, ఇది సింపుల్ స్టోరీ. నెక్స్ట్ సీరియల్ చేయడానికి ఎవరంటే క్యాస్టింగ్ ఎవరంటే ఫోటో వచ్చింది, ఈడేంటి ఎట్టా ఉన్నాడు, ఇప్పుడు ఈడితే యాక్ట్ చేయాలా అని అనుకున్నారంట. తీరా చూస్తే మనిషి రాగానే సార్ వచ్చారు, లైవ్ సో గుడ్ సూపర్ ఉన్నారని చెప్పి అక్కడ పడిపోయి అంటారు ఇంకా పర్సనాలిటీని చూసి. శివేమో ఫస్ట్ ఇంప్రెషన్ చాలా అందమైన అమ్మాయి, చూడంగానే అందమైన అమ్మాయి, నాలా ఇంట్రోవర్ట్ కాదు, అందరితో మాట్లాడుతుంది, సో డెడికేషన్ ఎక్కువ, వర్క్ మీద ఇదని చెప్పారు. నెక్స్ట్ పిజ్జా డేట్కి వెళ్ళినప్పుడు ఐ వాంట్ టు బి విత్ హర్, ఏదో సంతోషం అంతే, ఏం లేదు, బాగా సంతోషం అని చెప్తే సో మా ఇద్దరు కనెక్షన్ బాగుంటుంది అదేం చెప్పుకున్నామంట. డివోర్స్ అని బ్రేకప్ అని కానీ మా ఇద్దరి మధ్య ఎంతపాటుగా ఆ వర్డే రాలేదు, బ్లడ్ బాండ్ మాది అలా అని చెప్పి బ్రదర్ అని కాదని చెప్పారు, ఈజ్ మై యూనివర్స్ అని చెప్పారన్నమాట. నెక్స్ట్ జాను బాను, వీళ్ళు కూడా చాలా స్టోరీ చెప్పారు ఫస్ట్ అనుభూతి కాకుండా. జాను హోస్ట్గా వచ్చేది. సో ఇలా అమ్మాయిలతో మనకేమో జీరో ఇంట్రాక్షన్, పవర్ బ్యాంక్ అది అడిగారంట. అడిగితే మననేమో సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడంట. ఆవిడ ఫీల్ అయ్యారు. 2 రోజుల తర్వాత మళ్ళీ జాను గారికి ఫోన్ చేసి, భాను గారు ఈవెంట్ ఉంది చేస్తారంటే 3 డేస్ తర్వాత మళ్ళీ ఫోన్ చేసి క్యాన్సిల్ అయింది అంటే, సర్లే క్యాన్సిల్ అయితే అయింది, ఇంకేంటి విశేషాలు అని ఈవిడ అన్నారంట. అనగానే మనోడు ఇంకా అర్థమైంది మనడికి, ఈజ్ లైక్ ఇంకేంటి విశేషాలు అన్నావు, సో నీకు ఇంట్రెస్ట్ ఉందని. ఇప్పుడు కాదు, అప్పుడు చెప్పాల, మనసులో అనుకున్నాడు, దాని తర్వాత ఇప్పుడు చెప్పాడంట. సో అలా వాళ్ళ ట్రావెలింగ్ అలా సాగింది. అక్కడి నుంచి మాటలు ఇవన్నీ కలిసినాయి. ఒకసారి ఏమైందంటే బిజీగా ఉన్నా సరే మాట్లాడుకుంటుండేవాళ్ళు. ఒకరోజు ఈవెంట్కి దగ్గరికి వచ్చి డైరెక్ట్గా వచ్చేసి, లవ్ కాదు పెళ్ళి అయితే చెప్పి, ఇలా ఎంతసేపు మాట్లాడుకుంటాం, లవ్ గివ్ కాదు పెళ్ళి అయితే చెప్పి అన్నాడు. ఆలోచిస్తున్నాను, అప్పుడు ఇంకా మాట్లాడుకుంటున్నాం. ఒకరోజు తినేమో క్యాబ్లో రావటం, స్కూటీలో ఉంటా అంటే వెళ్ళి సెకండ్ హ్యాండ్ కార్ ఒకటి కొనిచ్చేసారంటే నన్ను ఎంత నమ్ముతున్నాడు అని అర్థమైంది నాకు, అయ్యని చెప్పారనమాట. బాను ఏమో ఇంటి దగ్గర నేను ఒకసారి డ్రాప్ చేస్తే వీడు చల్లలాగిపోయారంట, ఏడ్ చేశారంట, నువ్వే నీతోనే ఉంటానని చెప్పి ఏడ్ చేశారు. సో అక్కడ మనోడు పడిపోయాడు. నెక్స్ట్ ఈవిడేమో వీడికి ఒకసారి హెల్త్ బాగాలేనప్పుడు ఒక 6 నెలలు మొత్తం అంతా అసలు అలాంటి లైఫ్ ఎవరికి రాకూడదు అన్నట్టు చెప్పారనమాట. మొత్తం అంతా ఒక 10 kgs వెయిట్ లాస్ అయిపోయి ఇదైపోయినా బాను ఎవ్రీడే పక్క నుండి జాగ్రత్తగా చూసుకున్నారు అని చెప్పి. సో అలా నాకు ఫ్రెండ్ అయినా సరే ఏదైనా సరే మొత్తం బాను అన్నట్టు చెప్పారనమాట. అయితే మనోడు ఇక్కడ ఒకటి చెప్పాడు, నాకు అది కొద్దిగా నచ్చలేదు. రేపు నాకు తెలిసి జడ్జెస్ కూడా క్రిటిసైజ్ చేస్తారేమో, చెప్తా నేను, మరి తప్పు అనుకున్నా. జాను ఎందుకంటే ఇంట్లోకి పోయి బాసర్లు దొమ్ముతుంది, వంటలు చేస్తుంది, బట్టలు ఉతికేస్తుంది, షీ కెన్ బి వెరీ గుడ్ వైఫ్, ఫ్రెండ్ అని అనిపించింది అన్నట్టు చెప్పాడు అనమాట. ఇది నాకు కరెక్ట్గా అనిపించలే. ఇది దీని బదులు చెప్పకుండా ఉంటే ఇంకా బెటర్గా ఉండేదేమో బాను ఈ విషయం అనిపించింది. జానునే ఎందుకంటే అంటే ఇవన్నీ చేసిద్ది కాబట్టి నాకు గుడ్ ఫ్రెండ్ ఏంది ఇది. సో నాకు ఏదో నచ్చలేదు, ఇంకా చెప్పేశాను అనమాట. సో అది దాని తర్వాత ఇంకా మన లవ్లీ కపుల్స్, మీ హార్ట్స్ని గులాబీ రేఖలతో అంత అందంగా నింపారు, మీ అనుబంధాన్ని కూడా అంతే అందంగా బ్యాలెన్స్డ్గా ఏంటి మా దృఢంగా కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మీ ప్రేమ గురు ఆలోచన మీదే, ఆచరణ మీదే అని చెప్పి పంపించేశారు. కట్ చేస్తే అంజలి అండ్ పవన్ ఎందుకు పంపించారంటే వాళ్ళకి సపరేట్గా కూర్చోబెట్టి వాళ్ళకి ఒక ఫైర్ పిట్ పెట్టారనమాట. పెట్టి పవన్ అండ్ అంజలి, ప్రేమలో కొన్నిసార్లు మనం భాగస్వామి చేసే చిన్న పనులు, అలవాట్లు తర్వాత తీవ్రంగా ఇది అనిపిస్తాయి. పోనీలో చిన్న విషయమే అని చెప్పి ఎక్కడైనా మనసులో దాచుకుంటే అది బయట పెట్టని ఆ భావాల లోపలే ఏంటి అవి బయటపడకుండా ఆ భావాలు పెద్ద బరువుగా మారిపోతాయని చెప్పారు అనమాట. ఈ వారం లవ్ మ్యాన్షన్లో మీ బంధం ముందుకు వెళ్ళటంలో ఆ బరువే ఇంబ్యాలెన్స్ చేసింది, ఆ భావాలు ఇంబ్యాలెన్స్ చేశాయి అని చెప్పి వాళ్ళు లీస్ట్లో ఉన్నారనో లేదంటే వాళ్ళకి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారనో గమనించారు. నేను యాజ్ ఎ సెడ్ బిఫోర్ అది కనిపెట్టి వాళ్ళని కూర్చోబెట్టి సపరేట్ థెరపీ ఇచ్చారనమాట. థెరపీ పేరు ఏంటంటే లెట్ ఇట్ బర్న్. సో లెట్ ఇట్ బర్న్ అనే లవ్ థెరపీ ద్వారా ఆ బరువుని శాశ్వతంగా దించేద్దాం. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మీ మధ్య అడ్డుగా మారిన మీ ఏదైతే ఉన్నాయో మీ బంధం ముందుకు వెళ్లకుండా ఉంటాయో అవి రాసి చదివి, సో ఏం చేయాలో ఆలోచించి మీ పార్ట్నర్కి వివరించి తర్వాత ఆ లెటర్స్ని ఫైర్లో వేసి ఆ కోపాన్ని శాశ్వతంగా తీసేయండి, వదిలేయండి అని చెప్పారన్నమాట. పవన్ గారు స్టార్ట్ చేశారు. యాక్సెప్ట్ మై వీక్నెస్.
ఏంటంటే మనసులో ఉన్నది ఓపెన్గా మాట్లాడటానికి ఎవరు లేదు, తనకి ఫ్రెండ్స్ తక్కువే అని చెప్పారనమాట. సో నా వీక్నెస్ని యాక్సెప్ట్ చేసి టైం ఇస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను మాట్లాడతా, టైం ఇస్తే ఏది దాచకుండా మొత్తం నేను ముందు పెడతాను, నాకు ఎక్స్ప్లెయిన్ చేసే చిన్న భయం ఉంది నీ సైడ్ నుంచి, అంటే రావాలి నీ సైడ్ నుంచి ఇంకా చెప్పు అన్నట్టు రావాలి, కానీ ఏదో మరి ఆవిడ ఎన్నరో లేదంటే ఇసుకుంటారో ఏదో మనడు ప్రాబ్లం ఏదో ఉంది. చిన్న రిక్వెస్ట్, అంజలి గారు ఇప్పుడే నాకు అర్థమవుతుంది నువ్వేం ఫీల్ అవుతున్నావు అని చెప్పి, నువ్వు భయపడుతున్నావు అని, నువ్వేంటంటే ఎక్కడో మొదలుపెట్టి ఏదేదేదో చెప్తావు, అందుకోసమే ఆవిడకి పేషెన్స్ తగ్గడం మీద అయ్యి ఉంటుంది. టైం ఇస్తా, ఇప్పుడన్నా ఏది చెప్పాలనుకున్నావు చెప్పు, స్ట్రైట్గా చెప్పడానికి ట్రై చేయి అని చెప్పారు. టైం ఇస్తా అని చెప్పారు. పవన్ గారు ఫస్ట్ నీకు చెప్పింది తప్ప సరే అది ఆల్ ఇష్యూస్ అన్ని రిజాల్వ్ అవుతాయి, నువ్వు కనుక టైం ఇస్తా అని చెప్పారు, ఆవిడ కూడా టైం ఇస్తా అని చెప్పారు. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య పేషెన్స్గా వర్క్ చేసుకొని మేబీ ఆయనకి కమ్యూనికేషన్ ప్రాబ్లం అయితే బలంగా ఉన్నట్టుంది, అది అర్థమవుతుంది. స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పలేక తిప్పి 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 చెప్తారు కదా, సో ఈవిడ పేషెన్స్తో మొత్తం ఇంటే కానీ అర్థం కాదు. ఆ పేషెన్స్ అనేది ఉండాలి, ఉంటే వీళ్ళ మధ్యలో ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. సెకండ్, అంజలి గారు ఏం చెప్పారంటే నీ వల్ల నేను చిన్న చిన్న సంతోషాలు కోల్పోతున్నాను. ఫస్ట్ ఆయన పాయింట్ వ్యాలిడ్గా అనిపించింది, ఈవిడ పాయింట్ కూడా వ్యాలిడ్గా అనిపించింది నాకు. నీకు తెలిసి నాకు ఎవరు లేరని ఓపెన్గానే అంతా మాట్లాడితే అంత గొడవైనా సరే నువ్వే ఉండాలనుకుంటా. బట్ ఏంటంటే కొన్ని చిన్న చిన్నవి ఉంటాయి, ఏదైనా ఇప్పుడు సపోజ్ ఇంట్లో లేకపోతే నువ్వు దగ్గరుండి చూసుకోవాలి, అంతేగాని 2 days తర్వాత వెళ్తాం 3 days తర్వాత వెళ్తాం తగ్గిపోద్ది అంటే తగ్గిపోతుంది. కాకపోతే ఏంటంటే దగ్గర పెట్టుకొని మాట్లాడటం, హాస్పిటల్ తీసుకెళ్ళడం అనటం, లేదంటే కిచెన్లో సరదాగా వంట చేస్తే వచ్చేసేపు మాట్లాడటం, ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు ఏవైతే ఉన్నాయో అవి నువ్వు చేయట్లేదు, నేను మిస్ అవుతున్నానని చెప్పి కొన్ని చెప్పారు ఎక్కువే. దానికి పవన్ గారు ఒక సిచ్యువేషన్లో ఇక్కడ పెయిన్ వచ్చినప్పుడు అలా రాయటం, రేపు హాస్పిటల్కి వెళ్దాం జరిగినప్పుడే నేను రియలైజ్ అయ్యాను. సో అది చాలా చిన్న డిఫరెన్స్, కానీ ఇక్కడికి వచ్చాక నాకు అర్థమైంది ఈ పరిస్థితిని ఫేస్ అవ్వకుండా, అంటే అది ఎంత ఇంపార్టెంట్ అలాంటి ప్రేమ చూపించని, ఇలాంటి పరిస్థితి మళ్ళీ రాకుండా 10,000% ట్రై చేస్తాను, నేను ఎఫర్ట్ పెడతాను, 1,00,000% ఎఫర్ట్ పెడతాను అన్నారు. బాగుంది. ఇక్కడ ఒకటి అన్నారు, మళ్ళీ నాకు అది నచ్చలా, అది అనుకోండి అంటే అది ఆయన సరి చేసుకోవాలి, ఇంక అనుకుండా ఉండదు కదా, ఆయన సరి చేసుకోవాలి. ఏంటంటే ఒకవేళ ఇన్ కేసు నాకు అర్థం కాకపోతే ఇలా చెప్తే నువ్వు హ్యాపీ ఫీల్ అవుతావు అని చెప్పు, నేను తెలుసుకుంటా, ఏదైనా తెలియక చేసే తప్పే కానీ తెలిసి చేసేది కాదు. ఎస్ మీకు తెలియక చేసే తప్పే కానీ అది వాళ్ళు చెప్పి అమ్మ ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి అలా మాట్లాడించుకుంటే వాళ్ళకి ఆ ఫీల్ రాదు. అది మనం గుర్తించి మనం ముందు తీసుకోవాల్సిన స్టెప్. అది కిచెన్లో ఉంటారు, బోరు కొడతా ఉంటుంది, ఎండాకాలం వంట చేస్తూ ఉన్నారు, అమ్మ నా బోరు కొడుతుంది వచ్చి కాసేపు పక్క నుంచి 4 మాటలు చెప్పాను, వాళ్ళు వచ్చి చెప్పి మనం వెళ్ళి చెప్తే ఏదో బలవంతంగా చేసినట్టు ఫీల్ అవుతారు. అది మనం వెళ్ళి మనం ప్రేమగా చేయాలి, అప్పుడు అది వస్తుంది. సో తెలియదు చెప్పానా కరెక్ట్ కాదు, మనం ఆయన తెలుసుకోవాలి, మనం ఇన్ ద సెన్స్ ఆయన తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 3వ పాయింట్ మధ్యలో ఇద్దరు మధ్యలో డిఫరెన్స్ వచ్చింది. పవన్ గారు మన మధ్య గొడవలు సాల్వ్ అవుతుంది, మన మధ్య ఎంత గొడవైనా సాల్వ్ అవుతుంది, కానీ వేరే పర్సన్ ఎక్స్ అవ్వచ్చు, చూసారా ఎక్స్ అవ్వచ్చు, వాళ్ళకి సంబంధించిన డిస్కషన్ వచ్చినప్పుడు చాలా లాంగ్ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతాం, అక్కడ డిస్టెన్స్ పెరిగిపోతుంది, మన మధ్య మిస్అండర్స్టాండింగ్స్ మనం సాల్వ్ చేయగలం, కానీ మన ప్రాబ్లం మనం ఫైట్ చేసుకుందాం, కానీ మనకి సంబంధం లేని పర్సనల్ టాపిక్స్ వదిలేద్దాం, వాటి వల్ల డిస్టెన్స్ పెరుగుతుంది. నాకు అర్థం కాల, అంజలి గారికి కదా నాకు అర్థం కాల, ఇదేం చెప్తున్నారు, నాకైతే కాసేపు మైండ్ బ్లాంక్ అయిపోయింది, ఏం చెప్పబోయారు అని చెప్పి నేను షాక్ అయ్యా. ఫస్ట్ ఆయన దాన్ని విడమర్చి తర్వాత జరిగే డిస్కషన్ అంతా జరిగింది కాబట్టి అర్థమైంది, కానీ అదర్వైజ్ మాత్రం చాలా అంటే చాలా మిస్కమ్యూనికేషన్ అయ్యేది. మీరు చూసింటే మీకు అలా అనిపించి ఉండొచ్చు, నాకు తెలిసి అనిపిస్తుంటే మనం చెప్పండి నాకు అనిపించింది ఏంటని. అంజలి గారు ఏమంటున్నావు థర్డ్ పర్సన్ నాకు అర్థం కాలేదని చెప్పి అర్థం కాలేదని చెప్పారు. సో అంటే ఎవరన్నా కావచ్చు అంటే నీకు ఎప్పుడు అనిపించలేదు, హానెస్ట్గా నాకేం అర్థం కావట్లేదు అనిపించట్లేదు అని చెప్తే ఫ్యామిలీ పరంగానో ఇంకో పరంగానో వాళ్ళకి సంబంధించిన టాపిక్ వచ్చినప్పుడు నేను వాళ్ళకి సపోర్ట్ చేయనా, అంటే ఏదైనా వస్తే వాళ్ళకి సపోర్ట్ చేయాలా నీకు సపోర్ట్ చేయాలా, దానివల్ల నేను ఎటు చెప్పలేకపోతున్నా, ఎక్స్టెండ్ అయిపోయి అది పెద్ద ఫైట్గా పెరిగిపోతుంది, అది ఒంటరిగా నేను రెడ్యూస్ చేయలేను, కాబట్టి నువ్వు కూడా ఇనిషియేషన్ తీసుకుంటే హ్యాపీనెస్తో మనం క్లోజ్ చేయొచ్చు అని చెప్పారు. ఆవిడకి అర్థం కాకపోయినా కూడా సరే డెఫినెట్లీ రిపీట్ అవ్వకుండా చూసుకుంటా అని చెప్పి ఆ టైంకి అది క్లోజ్ చేశారు ఇష్యూ. సో ప్రేమ్ గురు గారు ఒక్క నిమిషం ఎక్కడికి వెళ్ళిపోయింది, సారీ ప్రేమ్ గురు గారు ఏం చెప్పారు, ఆ జ్వాలను ఒకసారి చూడండి చెప్పారు, ఆ మంటల్ని, ఆ జ్వాలల వెలుగులో మీ మధ్య ఉన్న అపార్థాలు కూడా ఇట్లాగే కోపాలు అన్నీ శాశ్వతంగా కాలి కరిగిపోవాలని చెప్పి ఆ మంటల్లో వేసిన కాగితం తిరిగి ఎలాగైతే రాదో ఈ క్షణం నుంచి పాత మనస్పర్ధలు తిరిగి రాకూడదని చెప్పి ఆలోచన మీదే ఆచరణ మీదే అని చెప్పారు. వీళ్ళు వెళ్ళారు, అంజని గారు వెళ్ళిన తర్వాత దాని మీద క్లారిటీ తీసుకున్నారు. థర్డ్ పాయింట్ అర్థం కాలేదంటే పవన్ గారు వేరే వాళ్ళు ఇంట్లో వాళ్ళు అంటే ఏంటి, ఇంట్లో వాళ్ళు ఏంటంటే ఏమీ లేదు, వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు లేరు అంజలి గారి ఇంట్లో. సో పవన్ గారి ఇంట్లో లేదన్నా అంటే కనుక అక్కడి నుంచి ఏదైనా వస్తే కనుక సో గొడవని డ్రాగ్ చేసుకోకుండా మనందరం కలిసి క్లోజ్ చేసుకుందాము అది అని చెప్తున్నారు. దానికి ఆవిడ ఫీల్ అయ్యారు అనమాట, ఏదైనా నన్ను అసలు పిలుస్తారా, నన్ను ఏదో అడుగుతారు, ఇప్పటికీ మా అమ్మ ఉన్నప్పుడు చేయలేదంటే అవసరం, కానీ ఇప్పుడు కూడా చేయట్లేదు, ఫోన్ చేయట్లేదు, ఎలా ఉన్నానని తెలియదు, మీ ఇంట్లో సమస్య వస్తే నా ఇన్వాల్వ్మెంట్ ఉండదు, ఏదైనా ఫంక్షన్ అయితే నా ఇన్వాల్వ్మెంట్ ఉండదు, అది ఇది అని చెప్పి అది నువ్వు క్లోజ్ చేయాల్సిన ఇష్యూ కదా, నీ సైడ్ ఉన్న ఇష్యూ కదా, నావే పెట్లా రాస్తావు అయ్యి అని చెప్పి అడిగారు అనమాట. నాకు ఆవిడే రైట్ అనిపించారు, అంటే ఆయనకి తెలియకో చెప్పడం చేతకాకో మరి వేరే చెప్పాలనుకుని చెప్పారో ఏం చేశారో అర్థం కాలేదు, కానీ ఆ పాయింట్లో మాత్రం అంజలి గారికి అనిపించింది, నాకు అనిపించింది వివరంగా చెప్పాలంటే. అంజలి గారి మనోడు చెప్పిన తర్వాత ఇదే ప్రాబ్లం
నా విషయంలో మూడో వ్యక్తి ఎవరు అదే అర్థం కాలేదు నాకు. మా ఇంట్లో ప్రాబ్లం వస్తే అని నువ్వు కదా చూసుకోవాల్సింది, నన్ను నువ్వు చెప్పాలి. నా వల్ల ప్రాబ్లం వస్తే నీకేం కాకుండా నేను చూసుకుంటా నువ్వు చెప్పాలి, అది కూడా నా మీద రాసావు అంజలి అని చెప్పి నువ్వు రాసావు అని చెప్తుంటే 5-6 ఏళ్ళ తర్వాత కూడా అది వస్తుంది అంటే ఆటోమేటిక్గా సో ఇంకా చెప్తా ఉన్నారన్నమాట. నేనైతే ఒక్కదాన్నే పెరిగాను, చిన్నప్పటి నుంచి ఒక్కదాన్నే ఇప్పుడు ఈ పొజిషన్లో నుంచున్నాను, ఏదంటే నువ్వు చూసుకోవాలి అలాంటిది, అది కూడా నా పేరు మీద రాస్తావు అని చెప్పారన్నమాట. పవన్ గారు ఏమో కొంచెం ఎమోషనల్గా ఏడ్ చేశారు కూడా మధ్యలో. నేను చెప్పిన దానికి సంబంధించి నువ్వు ఇంకో రకంగా ఉండేలా ఆలోచించావు అనగానే అంజలి గారు ఇంకో రకంగానే నువ్వు చెప్పావని నేను ఫస్ట్ అనుకున్నట్టు ఇంకో రకంగానే వేరే విధంగానే చెప్పాను, నేను షాక్ విధంగా చెప్పారనమాట. పవన్ గారు లేదు ప్రాబ్లంకి రిజాల్వ్ ఏం చేయాలో నేను చెప్తాను, సొల్యూషన్ నేను చెప్తాను, నీ సైడ్ నుంచి ఫాస్ట్గా రిజాల్వ్ అవ్వడానికి నువ్వు చూడు అని చెప్తే అంజలి గారు నీకు అర్థమైందా, నేను చెప్తాను కదే, నువ్వు తీసుకోవాలి, అది నా సమస్య కాదు, అది నువ్వు తీసుకొని నువ్వు చెప్తే నేను చేస్తాను కానీ అందులో ఏముంది అన్నట్టు చెప్పారనమాట. సరే అది ఎలా రాసావంటే అర్థం కాలేదు, నీ సైడ్ ప్రాబ్లం ఉండి ఎలా సైడ్ రాసావన్నారు, అయిపోయింది ఓకే. దాని తర్వాత నోకరాజు ఆశ డేట్కి వెళ్ళారు. సో వాళ్ళ ఇంటి నుంచి ఫుడ్ వచ్చింది, వాళ్ళు ఎంజాయ్ చేశారు. అలాగే ఆ ఇంటి నుంచి ఫుడ్ వీళ్ళకే కాకుండా ఇంటి మొత్తానికి పంపించారంట. సో వాళ్ళకి కూడా చెప్పి పెట్టారు, అందరు థ్యాంక్స్ చెప్పారు. దాని తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఎపిసోడ్లో వీళ్ళందరితో పక్కన పెడితే షో మనం డిస్కస్ చేసుకున్న పాయింట్ ఆఫ్ వ్యూలో కళ్యాణ్ అండ్ నోకరాజు కూర్చుంటారు. నోకరాజు ఏంటి ఎవరు అప్పీల్ అడగలేదు కదా వచ్చి, ఎందుకింత కాన్ఫిడెన్స్, నేను బాటమ్ 3లో ఉన్నప్పుడు అంటే ఏంటంటే వీళ్ళు ఏమవుతుందంటే ఎవ్రీ వీక్ బాటమ్ 3లో వాళ్ళు వచ్చి ఓట్లు అడుగుతున్నారు, మాకు సపోర్ట్ చేయండి, మాకు ఓటేయండి, మమ్మల్ని డేంజర్ జోన్ నుంచి తీసేయండి బయటికి అన్నట్టు. నేను బాటమ్ 3లో ఉన్నప్పుడు అందరిని అడిగారని చెప్తుంటే కళ్యాణ్ ఏమంటే అంజలి అక్క నీతో మాట్లాడతానంది. సార్ మాట్లాడతానంటే నేను చెప్తుంది ఏంటంటే నోకరాజు గారు నేను చెప్తుంది ఏంటంటే నీకు ఒకటి చెప్తా, నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి చెప్తా, నేను స్ట్రాంగ్ నువ్వు స్ట్రాంగ్ కాబట్టి చెప్తా అని చెప్పి సైకిల్ చేశాడు. నాకేం అర్థం కాలేదు, అంటే శివన్ ప్రియాంకకి ఇయ్యద్దు అని చెప్పారో మరి ఏంటో అర్థం కాలేదు. కళ్యాణ్ నువ్వు ఎలా అయితే మాట్లాడతావో, నువ్వు ఎలా అయితే ఆలోచిస్తావో నేను కూడా అలానే మాట్లాడతా, ఇంకోలా ఆలోచిస్తా అంటే అదేలా ఆలోచిస్తా, మన ఇద్దరం సేమ్ పేజ్లో ఉన్నామని. కళ్యాణ్ నెక్స్ట్ ఏం చెప్తుంటే నేను ఇప్పుడు అంజలి అక్క వాళ్ళని ఎందుకు సపోర్ట్ చేయమంటున్నాను అంటే వాళ్ళని ఉండని టఫ్ ప్లేయర్స్ని పోని, నేను అన్నీ ఆలోచించి చెప్తున్నా సరేనా, అర్థం చేసుకో. గోయింగ్ ఫార్వర్డ్ మనకి ఇబ్బంది కలగచ్చు కానీ ప్రజెంట్ మనకి పాజిటివ్గా చెప్తున్నా. ఫినాలి 2 వీక్స్ అప్పుడు మనం మళ్ళీ చూసుకుందాం, మనం ప్రజెంట్ మాత్రం కలిసి. దాని తర్వాత ఎవరితో వాళ్ళదే టఫ్ ప్లేయర్స్ ఎవరో తెలుసా, శివన్ ప్రియాంక కాదు అని సైకిల్ చేశారు. మేబీ జాను బాను అని అనుకుంటున్నాను, జాను బాను గారు అనుకున్నా. సరే ఇప్పుడు కళ్యాణ్ గురించి మాట్లాడదాం. కళ్యాణ్ది ఈ కైండ్ ఆఫ్ ప్లానింగ్ రైటా రాంగ్ అంటే అబ్సల్యూట్లీ రాంగ్ కాదు, అబ్సల్యూట్లీ రైటే. యాజ్ ఏ ప్లేయర్గా తను ఒక స్ట్రాటజీ చేసుకున్నాడు ఏంటంటే వీక్ ఎవరు అలాంటి ప్లాన్ వేసుకోవచ్చు. నేను స్ట్రాంగ్ వాళ్ళతో ఆడతాను అనుకున్నాను అనొచ్చు, నేను వీక్ వాళ్ళతో ఆడతాను అనుకోవచ్చు, ఏది తప్పలేదు అందులో. నేను స్ట్రాంగ్ ప్లేయర్స్ని పంపించేసి వీక్ ప్లేయర్స్తో ఆడతా. శివ్ అండ్ ప్రియాంక ప్రజెంట్ వీళ్ళకి స్ట్రాంగ్ కాదు, అంజలి అండ్ పవన్ వాళ్ళు ఎలాగో వీక్, ఎప్పుడు బాటంలో ఉంటారు కాబట్టి మాస్టర్ గారి పర్ఫార్మెన్స్ బాగుంటుంది కాబట్టి మాస్టర్ గారు బాటంలో ఉంటారని నిన్న ఎపిసోడ్లో డిస్కస్ చేసుకున్నా పైకి వెళ్తారు. జానుబాను వస్తారు, జానుబాను స్ట్రాంగ్గానే వెళ్తున్నారు. సో వాళ్ళని బాటంలో పెడితే వాళ్ళు వెళ్ళిపోతే వీళ్ళకి ఛాన్స్ ఉంటుంది అని చెప్పి ఇలా ప్లాన్ చేసుకుంటున్నారు, నాకు అర్థమైంది. జానుబాను బెరిస్తే ఎవరు తీసుకున్నా పోనీ ఒక స్ట్రాంగ్ వెళ్ళిపోతే వాళ్ళకి బాగుంటుంది, అర్థమైంది. కరెక్ట్గానే ప్లాన్ చేసుకున్నారు, అబ్సల్యూట్లీ కరెక్ట్. సో వాళ్ళ ప్లానింగ్ రైటే. కాకపోతే ఎక్కడ రాంగో తెలుసా, ఇందులో రాంగ్ ఉంది. ఏంటి రాంగ్ అంటే నువ్వు నీ గేమ్ కోసం చేసుకున్న ప్లాన్ని పక్కన వాళ్ళ మీద ఏదో ప్రేమతో చేస్తున్న టచ్ షెడ్యూల్ ప్రొజెక్ట్ చేస్తే అది రాంగ్. ఇక్కడ గేమ్ కోసం ప్లాన్ చేస్తున్నావు కానీ అంజలి గారి దగ్గరికి నీ కోసమే చేస్తున్నాను అక్క అన్నట్టు ప్రజెంట్ చేస్తున్నావు. ఓ పక్కన ఇక్కడ వాళ్ళని వీక్గా ట్రీట్ చేస్తా, ఇంకో పక్క వాళ్ళ మీద ప్రేమగా ఉన్నట్టు యాక్ట్ చేస్తే అది రాంగ్, డబుల్ ఫేస్. దీన్ని వీకెండ్లో క్వశ్చన్ చేస్తారు. ఇప్పుడైనా ఈ ఎపిసోడ్లో మరి వీడియో వేసి క్వశ్చన్ చేస్తారో వీకెండ్లో వీడియో వేయకుండా మాట్లాడతారో నాకు తెలియదు కానీ దీన్ని వీకెండ్లో ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు. చెయ్యాలి, అంజలి గారికి కూడా తెలియాలి కదా, అంటే అక్క అని చెప్పి మాట్లాడతాను కానీ వీక్ ప్లేయర్ కాబట్టి నేను ఆటలో ఉంచుదాం అనుకుంటున్నాడు అన్న విషయం వాళ్ళకి తెలియాలిగా. అది ప్రేమ కాదు, అది గేమ్ అని. సోనియా గారు మధ్యలో మాట్లాడుకుంటుంటే ఏమని కళ్యాణ్ గేమర్ అంటే కళ్యాణ్ అమాయకుడు, కళ్యాణ్ ఏదో కిడ్ ఏదో మాట్లాడుతుంటాడు, కళ్యాణ్ గేమర్ ఏంటి అని అనుకునేవాడు నేను. కానీ సోనియానే కరెక్ట్గా చెప్పింది కళ్యాణ్ గేమర్ అని చెప్పి. కళ్యాణ్ గేమర్ బట్ రైటే, తన ప్లాన్ రైటే, కానీ ఇట్లా ఇంకో సైడ్ ఇంకోలా చూపించుకోవడం అనేది రాంగ్. నా ఒపీనియన్. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి మీరు. నెక్స్ట్ అంజలి గారి దగ్గరికి వెళ్ళి కళ్యాణ్ ఏంట్రా పరిస్థితి అని అంజలి గారు ఫీల్ అవుతూ ఉంటారన్నమాట. నాకు ఎందుకో బాగాలేదు, నాకు అనీజీగా అనిపిస్తుంది అంటే కళ్యాణ్ ఏంటంటే నోకా గారు ఇప్పుడే డిస్కషన్ పెట్టినా వాడు ఏమంటున్నాడంటే మనం ఫస్ట్ నుంచి ఇద్దరం ఒకటే ఫాలో అయ్యేది ఒకటే ఏంటంటే ఎవరు బాగా ఆడితే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నాము. నేను అన్నా అదే కదరా నేను చెప్పేది అన్నాను. సో ఎవరు బాగా ఆడితే వాళ్ళే కదరా అని చెప్పి అన్నాను. వాడి అనాలిసిస్ ప్రకారం మాస్టర్ గారు పైకి వెళ్తారు, అంటే మాస్టర్ గారు బాటమ్ 3లో ఉన్నారు, సిద్ధు సోనియాని తీసేస్తే ఇప్పుడు వాళ్ళు పైకి వెళ్తారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టి. మాస్టర్ గారు పైకి వెళ్తే ఎవరు కిందకు వస్తారు, జాను బాను వస్తారు. సో అక్కడ తను అన్నాడు చెప్పారు. మరి ఇంత డిస్కషన్ మనం చూపిలా, మేబీ అని ఉండొచ్చు అనకపోయి ఉండొచ్చు.
నేను ఇన్ని రోజులు అంజలి అక్కకి 2 times ఓట్ వేయలేదురా, సో బెటర్ వేద్దాం అనుకుంటున్నా నేను చెప్పాను, ఓట్ వేస్తానని చెప్పా. నాకు ఇప్పుడు అంజలి అక్కే బెటర్ అనిపించింది. ఏదో వేద్దాం అంటే ఏదో కాదు, ప్లేయర్గా బెటర్ అంటే స్ట్రాంగ్ ప్లేయర్, గేమ్ బాగా ఆడుతున్నారు అన్నట్టు ఇక్కడ చెప్పడం, అక్కడ వీకెండ్ కదా చెప్పడం, ఇక్కడ స్ట్రాంగ్, ఇది రాంగ్ అన్నది. నాకు ఇప్పుడు అంజలి అక్క బెటర్ అనిపించింది. మనతో క్లారిటీ కట్గా ప్రియాంక శివ్ కష్టం అన్నాడు, క్లారిటీ కట్గా ప్రియాంక శివ్ కష్టం అన్నాడు. సో ప్రియాంక శివ్కి ఏనని చెప్పి ఆ సైకిల్ అదే వాడు ప్రియాంక శివ్కి ఏనన్నాడు. మనోడి ప్రకారం నువ్వు వచ్చే వాళ్ళు ఎవరుంటారో చూసుకొని వేస్తాడు, అంటే నీకే వేస్తాడు మ్యాక్సిమం అన్నట్టు చెప్పారన్నమాట. అంజలి గారేమో నాకేమీ అర్థం కావట్లేదు, ఏది అలా జరిగితే అలాగా ఓట్స్ని బట్టి, ఎందుకంటే ఇక్కడ మనం మాట్లాడినా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఏం చేయాలంటే అదే చేస్తున్నారు. నేను అవసరంగా అందరిని అడిగి వాళ్ళు ఏకి మళ్ళీ బాధపడి ఎందుకని చెప్పి అనుకున్నారు. రేపు ఎలా రాసుంటే అలా జరిగిద్ది, అందుకే నాకేం అర్థం కావట్లేదు అదేం చెప్తున్నారు. సో ఇది జరిగింది, ఇది ఒక్కటే యాక్చువల్గా మన ఎపిసోడ్లో మొత్తం మీద, మిగతాదంతా బూంబుస్తే అంటే వాళ్ళకి ఎంజాయ్మెంట్, మనకి బాధ అనమాట అంతే. సో బేసికల్గా ఏంటంటే ఆయన ప్లాన్ ప్రకారం ఆయన చేసుకోవటం కరెక్టే, బట్ ఇట్ సైడ్ చేసింది రాంగ్ నా ఒపీనియన్. గేమరా అంటే గేమరే, బట్ ఇలాంటివి చూసినప్పుడు ఏంటంటే ఎందుకు ఏదో ప్రేమ ఉన్నట్టు నటించడం అన్న ఫీల్ వస్తుంది. లేదు నిజంగా ప్రేమ ఉంది, అక్క అభిమానం ఉంది, కానీ గేము అక్క రెండింటిని బ్యాలెన్స్ చేయలేము. ఇప్పుడు అయితే అటు ఉండాలి, లేదంటే ఇటు ఉండాలి, రెండు వైపులు ఉండకూడదు. కళ్యాణ్ ఇప్పుడు కనుక ఇటుండి అట్లా చేయకుండా నువ్వు వీక్ గట్టే నీకు వేస్తానన్న స్టాండ్ ఉంటే సూపర్ అని చెప్పుకునేవాళ్ళం. లేదు కళ్యాణ్ అటుండి నాకు రిలేషన్షిప్ ఉంది, నాకు అలయన్స్ ఉంది, సో అందుకోసం వేస్తానన్నా కూడా సూపరే. కానీ ఇటు సైడ్ మాట్లాడుకుంటా మనం వీక్ ప్లేయర్స్ ఉంచాలి, స్ట్రాంగ్ని పంపించాలి. సో టార్గెట్ బేసికల్గా ఏంటంటే ఇంకోటి కూడా ఉంది ఇక్కడ, టార్గెట్ జానుబాను ఇంకో సైడ్. ఎందుకంటే జానుబానికి వీళ్ళకి గొడవ అయింది, అంజలి గారు వాళ్ళని సేవ్ చేసేస్తే జానుబాను గారు బోటంగా వస్తే, జానుబాను వర్సెస్ ప్రియాంక శివ్ పడితే ఇద్దరిలో ఎవరు వెళ్ళిపోయినా కూడా వాళ్ళకి మంచిదే, ఇద్దరు స్ట్రాంగ్ ప్లేయర్స్ గట్టి ఎవరు వెళ్ళిపోయినా మంచిదే వాళ్ళ ప్లానింగ్. సో వీకెండ్లో ఇంత గేమ్ జరిగిద్దా, ఊరికి మరి వాళ్ళు మామూలుగా ఎలిమినేట్ అయిపోతారు, ఎవరు ఎలిమినేట్ అయిపోతారు ఏంటన్నది మనకి రేపు వెళ్ళండి సండే ఎపిసోడ్లో తెలిసింది, ఇంకో 2 రోజులు ఆగాలి. సో అది సంగతి. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి. ఎక్కడైనా కరెక్ట్గా మాట్లాడలేదు నేను అనుకుంటే ఐఎమ్ సారీ, అంటే జస్ట్ ఇంకా ఎక్కడైనా కరెక్ట్గా నువ్వు చెప్పాల్సింది గట్టిగా అన్నా కూడా ఐఎమ్ సారీ, అంటే డైలమాలో ఉండిపోయా, ఎంత అర్థం కాలేదు, టూ పర్సనల్ అయిపోయిందా, చెప్పాలా సరదాగా చెప్పాలా, దాన్ని సీరియస్గా కోట్ చేయాలా అన్న విషయం అర్థం కాలేదు. సో చెప్పా. సో అది సంగతి. ఇది ఒక వన్ ఆఫ్ దోస్ సిచ్యువేషన్స్ మనం కరెక్ట్గా బయటికి గట్టిగా చెప్పలేని సిచ్యువేషన్స్ అనమాట. ఎందుకంటే చూపించారు గట్టి మనం చెప్పాలి, కానీ మాట్లాడదంటే ఏదో పర్సనల్గా ఉంది టాపిక్స్ అంతే. మరి ఇలాంటి షోస్లో ఇలాంటివి కూడా ఫేస్ చేయాల్సి వస్తుందని అర్థమైంది నాకు ఈరోజు. సరే చలో, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.